జూలై 17న మనకు తొలి ఏకాదశి రాబోతుంది. ఈ తొలి ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా రావి ఆకులతో ఇలా చేస్తే చాలు మీ సుడి తిరిగిపోతుంది. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనకనండి, ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. అసలు రావి ఆకులతో మనం ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం అనమాట. అందులో మనకేంటంటే కనుక జూలై 17వ తేదీన మనకు తొలి ఏకాదశి అంటే తొలి పండగగా పరిగణించబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఈరోజు ఉపవాసం ఉండటం, రాత్రికి జాగారణ చేయటం, అలానే కాకుండా ఈరోజు పేలాల పిండిని చేసుకుని ప్రసాదంగా స్వీకరించడం, ఇలాంటివన్నీ కూడా మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము. ఈ పండగ నుండే మనకంతా కూడా ఏంటంటేనండి పండగల వాతావరణం అనేది కనిపిస్తుందన్నమాట. ఈ తొలి ఏకాదశి తర్వాతే మనకు దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలు వస్తూ ఉంటాయి. అలానే కాకుండా తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు కూడా చాలా ఇష్టకరమైన పండగగా పరిగణించబడుతుందన్నమాట. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి, కానీ ఈ యొక్క అంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి. కేవలం రావి ఆకులతో ఇలా చేయటం వల్ల చాలా విశేషమైన లాభాలు కలుగుతాయి, అద్భుతమైన ప్రయోజనాలు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. మనము నార్మల్గా అండి మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే గనక శ్రీ మహావిష్ణువుకి అంటే రావి చెట్టు అంటే చాలా ఇష్టంగా చెప్పబడుతుంది. రావి చెట్టే శ్రీ మహావిష్ణువుగా మనం పూజిస్తూ ఉంటాము. అలానే కాకుండా రావి చెట్టు దగ్గర అనేక రకాల పరిహారాలను మనం చేస్తూ ఉంటాము. ఎందుకంటే రావి చెట్టుకు అంతటి శక్తి ఉంటుంది అని మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రోజు అంటే తొలి ఏకాదశి తిథి రోజు రావి ఆకులతో ఈ పరిహారం చేయాలన్నమాట. అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి, ఈ రోజు మనం చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని అలంకరించుకోవాలి. అలంకరించడం అంటే ఏమీ లేదు, గుమ్మానికి చక్కగా ఏంటంటే మామిడి తోరణాలను కట్టుకోవడం, గుమ్మాన్ని పసుపు రాసి కుంకుమతో చక్కగా బొట్టు పెట్టి అలంకరించుకోవటం, అనంతరం ఏంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించటం, దగ్గరలో ఉండే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళటం, అంటే విష్ణు రూపంలో ఉండే ఏ ఆలయానికి వెళ్ళినా ఏం పర్వాలేదనమాట. ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఈరోజు ఖచ్చితంగా ఏంటంటేనండి రావి ఆకులని ఇంటికి స్వీకరించి తెచ్చుకోండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టుని తాకి అక్కడి నుంచి మనము ఒక 11 రావి ఆకులను కోసి ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటేనండి ఒక పసుపు రంగు దారాన్ని తీసుకోండి. పసుపు రంగు దారం తీసుకున్న తర్వాత ఈ రావి ఆకులని చక్కగా ఆ దారానికి సూది సహాయంతో కూర్చోండి. అంటే నార్మల్గా తోరణాలు ఇంటికి మనం ఎలా కట్టుకుంటాం అలా ఈ మామిడి తోరణాలను మామిడి తోరణాలను మనం ఇంటికి ఎలాగైతే కట్టుకుంటామో రావి ఆకు తోరణాలను కూడా మన ఇంటికి మనం అలా కట్టుకోవాలి. 11 రావి ఆకులను తెచ్చేసి మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటే శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి మన ఇంటిని సందర్శిస్తారు. అలానే కాకుండా మన ఇంట్లోకి రావటం, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే సంవత్సరం పొడుగునా కూడా మనకు అన్ని శుభాలు కలగటం, ఇవన్నీ కూడా మనం చూడగలుగుతామని మనకు పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటే రావి ఆకులతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. చాలామంది కూడా ఏంటంటే రావి కొమ్మల్ని తెచ్చి ఈరోజు చెక్కుతూ ఉంటారు. అలాగే వేప కొమ్మల్ని కూడా చెక్కుకోవటం మనం చూస్తూ ఉంటాము. మామిడి ఆకులు కట్టినప్పటికీ కూడా రావి ఆకుల తోరణం కట్టడం చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనము చక్కగా పసుపు రంగు దారంతోనే ఈ రావి ఆకులను కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిదనమాట. చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఇలా ఖచ్చితంగా చేయటం మంచి శుభ ఫలితం అని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆ తర్వాత మన ఇంట్లో మనం పూజ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే కనుకనండి ఇంట్లో పూజ చేసుకోవాలి. పసుపు రంగు లో ఉండే పుష్పాలను స్వామివారికి సమర్పించడం, లేదంటే ఎరుపు రంగులో ఉండే పుష్పాలను స్వామివారికి సమర్పించడం. ఆ తర్వాత ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే రావి ఆకు పైన దీపారాధన చేయటం, ఇవన్నీ కూడా చేయాలి. అలా కనుక చేస్తే చాలా మంచి శుభ ఫలితం వస్తుంది. చాలా వరకు కూడా ఏంటంటే ఇంట్లో కష్టాలు ఉంటూ ఉంటాయి, అధికంగా కష్టపడిపోతూ ఉంటారు కదా, అంటే ఇంటి పరంగా ఏం బాగాలేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు రావి ఆకుని తీసుకుని దానిపైన స్వస్తిక్ గుర్తును వేసి దానిపైన ప్రమిదను పెట్టి చక్కగా దీపారాధన చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట. ఇంటి పరంగా బాగుండటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. శాస్త్రాల ప్రకారం రావి ఆకు దీపారాధన చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా తొలి ఏకాదశి తిథి రోజున గుమ్మానికి కట్టే రావి ఆకులకు కూడా చాలా విశిష్టత కలిగి ఉంటుంది అని మనకు పురాణం చెబుతుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మీ ఇంటికి
ఇలా రావి ఆకు తోరణం మాలలాగా కట్టుకోండి. ఇలా కట్టుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఒకవేళ 11 ఆకులు కట్టకపోయినా కనీసం 5 ఆకులనైనా సరే మన ఇంటి గుమ్మానికి ఈ రోజున ముఖ్యంగా కట్టుకోవాలన్నమాట. గుర్తు పెట్టుకొని కట్టుకుంటే చాలా మంచి శుభ ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతాం. కాబట్టి ఇలా రావి ఆకుల మాలని మీ ఇంటికి అంటే దండలాగా గుచ్చేసి చక్కగా మీ ఇంటి గుమ్మానికి కట్టేసుకోండి. చాలా మంచిదనమాట. ఇక దానికి తోడు ఏంటంటే కనుక ఈ రోజు అండి ఖచ్చితంగా ఇలా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించాలన్నమాట. ఇలా ఆచరిస్తే మన ఇంటికి దేవతలు రావటం అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం చూడటం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇంటికి తోరణాలు కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుకనండి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటికి తోరణాలు కట్టుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది గుమ్మం నుంచి బయటికి వెళ్ళిపోతుందన్నమాట. ఎందుకంటే గుమ్మం దగ్గర నుంచే కదా చెడు రావాలన్నా మంచి రావాలన్నా, అలాంటి గుమ్మం దగ్గర ఇలాంటి పవిత్రమైన తోరణాలు పవిత్రమైన రోజున మనం కడుతున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుందన్నమాట. కావున ఈ విధంగా అయితే ఆచరించుకోండి. ఈ విధంగా అయితే ఫలితాన్ని పొంది చూడండి, తిరగనేది ఉండదన్నమాట. ఈ యొక్క ఏకాదశి తిథి రోజున ఖచ్చితంగా ఏంటంటే ఇలా ఈ నియమం అయితే ఆచరించాలి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు. ఉపవాసం ఉండటం చాలా విశేషం అన్నమాట. ఎందుకంటేనండి మనము ఈ రోజున ఉపవాసం ఉండి ఆ తర్వాత ఏంటంటే రాత్రికి జాగరణ చేయటం, అలాగే కాకుండా దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి మరుసటి రోజు ఉపవాసం విరమించుకోవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చేసుకునే పేలాల పిండి. ఈ పేలాల పిండి ఏంటంటే కనుకనండి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఎంత లేని వారైనా సరే ఈరోజు పేలాల పిండిని చేసుకుంటారు ప్రసాదంగా. ఎందుకంటేనండి ఇప్పుడు వచ్చేదంతా కూడా ఏంటంటే వర్షాకాలం కాబట్టి మనకు ఈ యొక్క మాసంలో అన్ని కూడా మార్పులు అంటే సంభవిస్తాయి. అనేక రకాల క్రిమి కీటకాల వల్ల మనకి ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తాయి కదా. అలాంటి బారిన మనం పడకుండా ఉండటానికి ఈ పేలాల పిండి మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే పేలాల పిండిని ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఏంటంటే ఒంట్లో చాలా వరకు కూడండి అనేక రకాల జబ్బులకు చెక్ పెట్టవచ్చని శాస్త్రం కూడా చెబుతుందన్నమాట. కాబట్టి పేలాల పిండిని తయారు చేసుకుని నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దాన్ని మనం స్వీకరిస్తాము. ఇలా స్వీకరించడం వల్ల మన ఒంటికి చాలా మంచిది. మనకు వచ్చే ఏవైతే ఈ సీజనల్ రోగాలు ఉంటాయి కదండి, వాటి బారి నుంచి మనం పడకుండా ఉండటానికి కూడా మనకు మేలు చేస్తుందన్నమాట ఈ పేలాల పిండి అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఖచ్చితంగా పేలాల పిండిని నైవేద్యంగా పెట్టండి, కొబ్బరికాయని కొట్టండి, అలానే కాకుండా పుష్పాలతో స్వామివారిని నిండుగా అలంకరించుకోండి. అనంతరం వచ్చేసి ఈరోజు ఖచ్చితంగా ఆవునేతితో దీపారాధన చెయ్యండి. ఆవునేతితో దీపారాధన చాలా శ్రేయస్కరం కాబట్టి ఆవునేయి తో దీపం వెలిగించండి. తప్పనిసరిగా రావి ఆకు మీదనే దీపం పెట్టుకోండి. అలాగే కుంకుమ, పసుపు, గంధము, అక్షంతలు, పచ్చకర్పూరం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈరోజు అంటే మనము నార్మల్గా అండి ఆవునేతిలో కాస్తంత పచ్చకర్పూరాన్ని ముంచి స్వామివారికి మనం ఏంటంటే హారతి ఇస్తే స్వామి సంతోషించి మనకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తాడని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే పచ్చకర్పూరంతో ఖచ్చితంగా స్వామివారికి హారతిని ఇవ్వండి. ఇలా ఇస్తే చాలా అద్భుతమైన ఫలితం అనేది మీరు చూడగలుగుతారు అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనకనండి ముఖ్యంగా మన ఇంట్లో ఉండే ఇబ్బందిని మనం తొలగించుకోవాలన్నా, మన ఇంట్లోకి చెడు రాకుండా ఉండాలన్నా, మన ఇంటి నుంచి చెడు వెళ్ళిపోవాలన్నా తప్పకుండా ఏంటంటే గుమ్మం దగ్గర కొన్ని నియమాలను మనం ఆచరించాలి. కొన్ని నియమాలను మనం పాటించినట్టయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ముఖ్యంగా మీరు ఏంటంటే గనకనండి మన ఇంటి గుమ్మానికి మనం ఏంటంటే ఈరోజు చక్కగా పసుపు రాయటం, అలానే కాకుండా గుమ్మాన్ని అలంకరించుకోవటం ఇవన్నీ మనం చేస్తాం. ఉదయాన్నే మనం ఏంటంటే పసుపు రాసుకోవటం ఇవన్నీ మనం చేస్తాం. కానీ సాయంత్రం పూట ఈ పరిహారం ఖచ్చితంగా గుమ్మం దగ్గర చెయ్యండి. గుమ్మం నుంచే కదా దేవతలు మన ఇంట్లోకి ప్రవేశించాలన్నా, అలానే కాకుండా మన ఇంట్లోకి అంటే దేవుళ్ళు రావాలన్నా గుమ్మం నుంచే వస్తారు. కాబట్టి గుమ్మం దగ్గర ఈ పరిహారం కనుక చేసినట్టయితే చాలా విశేషమైన ఫలితం అనేది కలుగుతుందన్నమాట. గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల మనకు అంతులేని సంపద మన సొంతం అవుతుంది. మనకు తిరుగులేని సంపాదన మన దగ్గరికి రావటానికి మనము అంటే ధనం లేక ఇబ్బంది పడుతూ ఇంటి పరంగా మనశ్శాంతి లేక ఇంట్లో అంటే సుఖము లేక దుఃఖంతోనే మనం బాధపడుతున్నాం అనుకోండి, అలాంటి వాళ్ళు ఈరోజు ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి, అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే అనమాట. కాబట్టి మన ఇంట్లో ఉండే వస్తువులను తీసుకొని చక్కగా ఈ పరిహారం చేయండి. ముఖ్యంగా గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. అలాగే కాకుండా మనకు చాలా అద్భుతమైన ఫలితం కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలానే కాకుండా మన ఇంట్లోకి చెడు సమస్య ఏదైతే వస్తుందో ఆ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి కూడా గుమ్మం దగ్గర చేసే పరిహారం మనకు అనుకూలిస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కావున ఈ పరిహారం అయితే తప్పకుండా ఈ విధంగా ఆచరించండి. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక గాజు గ్లాసులో కొద్దిగా నీళ్ళని తీసుకోండి. అందులో చిటికెడంత కుంకుమ, పసుపుతో పాటు కొంచెమంత గంధము, కొన్ని అక్షంతలు, అలాగే కాకుండా ఏంటంటే దాల్చిన చెక్క
పొడి ఉంటుంది కదండి, అది కూడా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇవన్నీ కూడా చక్కగా కలుపుకొని మీరేంటంటే గనక మీ ఇంటి గుమ్మాలు అంటే సింహద్వారం సాయంత్రం పూట గుర్తుపెట్టుకోండి. మనం ఉదయం పూజలు చేసుకున్నా, అలాగే కాకుండా ఉపవాసాలు ఉండి అన్ని పనులు చేసుకున్నా సాయంత్రం సంధ్యా సమయం అంటే 5:30 దాటిపోయిన తర్వాత మీరేంటంటే ఇంటిని వాకిలిని ఒకసారి శుభ్రం చేసుకోండి. చేసేసుకున్న అనంతరం ఏంటంటే గనక చక్కగా గుమ్మం దగ్గర ఏంటంటేనండి, గుమ్మాలపై, మన ఇంటి తలుపులపై, మన ఇంటి మూలల్లో ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క నీళ్లను మనం కలుపుకున్నాం కదా, ఈ నీళ్ళని ఏంటంటే గనక మీ ఇంట్లో చల్లుకోండి. ఇలా చల్లుకోవడం వల్ల మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. అలానే కాకుండా మీ ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే అది వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఉండే దుఃఖాలన్నీ కూడా దూరమైపోతాయి. దైవ అనుగ్రహం మీ ఇంటికి కలుగుతుంది. మీ ఇంట్లో నుంచి చెడంతా కూడా వెళ్ళిపోయి మీకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట. కావున ఏంటంటే కనుకనండి ఖచ్చితంగా ఇలా మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లేసుకోండి. అలా చల్లేసుకుంటే చాలా శుభ ఫలితం అనేది మీరు చూడగలుగుతారు. అంటే శుభ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అన్నీ కూడా మీ ఇంట్లో శుభాలు జరుగుతాయి. చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు. ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఏ ఫలితం అయితే మాకు రాదండి, ఏ ఫలితం అయితే మేము పొందమండి, మాకెందుకో కానీ మా జీవితాలు ఇంతే అని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు తొలి ఏకాదశి తిథి రోజున చక్కగా సాయంత్రం పూట ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఆ ఇల్లు అంటే దైవ నిలయం అవుతుందన్నమాట. ఆ ఇంట్లోకి దేవుళ్ళు ఖచ్చితంగా ప్రవేశిస్తారు. అలాగే కాకుండా ఆ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ రోజున ఖచ్చితంగా ఇలా గుమ్మం దగ్గర మీరు ఈ నీటిని చల్లండి. చాలా ఈజీ అండి. కుంకుమ, అక్షంతలు, గంధము, అలానే కాకుండా దాల్చిన చెక్క పౌడర్ కూడా మన ఇంట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా కలిపామా, ఆ తర్వాత గుమ్మం దగ్గర చల్లేసామా, ఇంకంతే గమ్మునైపోయామా. అంటే మూలల్లో ఎందుకు చల్లాలని చెప్తున్నారంటే గనక, మూలల్లో చల్లుకోవడం వల్ల ఇంట్లో ఉండే చెడు ఏదైతే ఉంటుందో, మనకు కంటికి కనిపించని చెడు మూలల్లో దాగి ఉంటుంది. ఆ చెడు అనేది మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. చెడు సమస్య, చెడు బాధ లేకుండా మనం బయటపడటానికి ఈ నీళ్లు మనకు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఏంటంటే ఇలా నీళ్లను కలిపేసి చక్కగా ఏంటంటే గుమ్మాలతో పాటు అంటే గుమ్మం మీద చల్లుకోండి. మీకు ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల మీద చల్లండి. తలుపుల మీద చిలకరించుకోండి. మూలలు ఉంటాయి కదండి మన ఇంట్లో, మన గదుల్లో ఏంటంటే మనకు బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉన్నా, లేదంటే ఒకటే రూమ్ ఉన్నా, ఇంకా మీకు ఎన్ని రూములు ఉన్నా పర్వాలేదు, కానీ మూలల్లో ఏంటంటే ఈ నీటిని చిలకరించండి. ఇలా కనుక ఈ రోజు కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. బుధవారం ఏకాదశి తిథి రావటం చాలా విశేషం. అలానే కాకుండా ఏంటంటే తొలి ఏకాదశి కాబట్టి ఇలా మనం పరమ పవిత్రంగా అంటే మనం పూజించుకున్న కుంకుమ పసుపులు ఉంటాయి కదా, గంధము, అక్షంతరాలు మనం కలిపి పెట్టుకుంటాం కదా, అక్షంతరాలు చల్లకండి. కేవలం నీటిని మాత్రమే చల్లండి. మిగిలినవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పోయకుండా అలా మనం ఏంటంటే తులసి మొక్క మొదట్లో మాత్రమే పోసుకోవాలన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా చల్లితే మాత్రం మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుందండి. ఎందుకంటే మీ ఇంట్లో ఉండే ఏదైతే అంటే దుఃఖం ఉంటుందో అది వెళ్ళిపోతుంది, ఏదైతే దారిద్ర్యం ఉంటుందో అది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. మీకు మంచి జరగటానికి కూడా అవకాశం అధికంగా ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మన ఇల్లు చక్కగా దైవ నిలయం అవుతుందన్నమాట. కొంతమంది ఇళ్ళకి వెళితే మనము అబ్బా వీళ్ళ ఇల్లు ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉంది అని మన మనసులో మనం అనుకుంటాం. అలా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, లేదంటే మన ఇంట్లో మనమే ఏంటంటే అబ్బా ఎంత హాయిగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది, మా ఇల్లు కొంచెం బాగుంది అన్న ఒక ఫీలింగు మనలో వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని అయితే తప్పకుండా ఈ విధంగా మీరు ఆచరించండి. ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల గుమ్మం నుంచే ఏదైతే దరిద్ర బాధ ఉంటుందో అది వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ రోజు ఇలా చల్లటం వల్ల మనకు మంచి అంటే ఫలితం అనేది వస్తుందని కూడా శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివి కాబట్టి మనం పెద్దగా అంటే ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలానే కాకుండా మనం ఏంటంటే నార్మల్గా మనం రోజు వాడుకునే ఈ కుంకుమ పసుపుల్ని తీసుకోకండి. అంటే మనం పూజ చేసుకుంటాం కదండి, పూజ చేసుకునేటివి ఏంటంటే కొంచెము అధికంగా ఫలితాలు ఇస్తాయన్నమాట. అవి పవిత్రంగా పూజించబడతాయి. వాటితో మనం పరిహారం చేస్తే ఇంకా మనకు అధికంగా ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఇలా అధికంగా ఫలితం రావాలన్నా అధికంగా ఇవి పూజించుకున్నవి కాబట్టి ఇంకా మనకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుందన్నమాట. దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటు మనకంతా కూడా మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు చెప్పడం జరుగుతుంది పండితులు కూడా. కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి. గుమ్మానికి రావులు అంటే రావి ఆకులను కట్టండి. ఆ తర్వాత రావి ఆకుపై దీపారాధన చెయ్యండి. గుమ్మం దగ్గర ఈ నీటిని సాయంత్రం సంధ్యా సమయంలో చూసుకొని మీరు చక్కగా చల్లేసుకోండి. ఇంకా సంధ్యా సమయం అంటే 5:30 దాటిపోతే మనకు సంధ్యా సమయం కిందకే పరిగణించబడుతుంది కాబట్టి ఆ సమయాలలో చల్లేసుకుంటే సరిపోతుందన్నమాట.
ఇవన్నీ ఖచ్చితంగా కలపండి. ఈ అక్షంతలను మాత్రం గుమ్మం దగ్గర చల్లకూడదండి. ఎందుకంటే అక్షంతలు బియ్యం కదా, తొక్కుట్లో పోయకూడదంటూ ఉంటారు. కాబట్టి మీరేంటంటే ఇలా అంటే ఒక గాజు గ్లాస్ని తీసుకొని కలుపుకోండి. లేదంటే నార్మల్గా ఏ గ్లాస్ ఉంటే అది తీసేసుకొని కలుపుకొని అందులో ఈ వస్తువులండి ఇవన్నీ కూడా గంధం మన ఇంట్లో ఉంటుంది, అక్షంతలు మన ఇంట్లో మనం అప్పటికప్పుడు కలుపుకుంటాం. అలానే కాకుండా కుంకుమ పసుపు మనం పూజించుకున్నది, దాల్చిన చెక్క పౌడర్ అంటే మీ ఇంట్లో ఉంటుంది కదా అది వాడుకోండి. ఒకవేళ ఆ సమయానికి దాల్చిన చెక్క పౌడర్ లేకపోతే మీరేంటంటే దాల్చిన చెక్కని చక్కగా అప్పటికప్పుడు కొంచెం కచ్చాపచ్చగా దంచేసి ఆ నీటిలో పోసేసి కూడా మీరు చల్లేసుకోవచ్చు. అలా చల్లటం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి చక్కగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ముఖ్యంగా నార్మల్గా ఏంటంటే బెల్లంతో ఇంకా ఈ రోజే సాయంత్రం పూట పరిహారం చేయండి. బెల్లంతో ఈ పరిహారం చేయటం వల్ల బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట. బెల్లంతో ఇలా చేయటం వల్ల మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బంది తొలగిపోతుంది, మీరు కోరుకున్న కోరిక అనేది తీరిపోతుంది, మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు. అసలు బెల్లంతో ఏం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా. బెల్లము పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తి అంటే కలిగి ఉంటుంది బెల్లానికని చెప్పుకోవచ్చు. బెల్లం ఏంటంటే శుద్ధి అయిన పదార్థం కిందికి పరిగణించబడుతుంది కదండి. బెల్లంతో మనం ఏ పరిహారము చేసిన పండగ పర్వదినాల్లో మనకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట. బెల్లం అనేది నార్మల్గా ఏంటంటే మనకు కొంచెం తక్కువగానే దొరుకుతూ ఉంటుంది కదండి. ఆ బెల్లంతో పరిహారం చేయటం వల్ల మనకు ఎంత పెద్ద కోరికైనా సరేనండి తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది కూడా ఏంటంటేనండి మాకు అంటే పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయండి, మా కోరికలు తీరటం లేదు, మాకు కోరికలు ఎందుకు తీరవో మాకు తెలియదండి, అసలు మేము చాలా ఇబ్బంది పడిపోతామని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే బెల్లంతో ఈ పరిహారం చేయటం వల్ల వారి కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందన్నమాట. వారి కోరిక అనేది నెరవేరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటేనండి బెల్లంతో ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చెయ్యండి. ఇలా చేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. బెల్లం అంటే నార్మల్గా మనకి ఏంటంటే కనుకనండి మనం బెల్లాన్ని సగభాగానికి తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం బంచ్ ఉంటుంది కదండి, అందులో సగభాగానికి బెల్లం తీసుకోండి. లేదంటే పావు కేజీ అంత బెల్లం అయినా సరే వాడాలన్నమాట. మీ పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుందండి. మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక తప్పనిసరిగా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. మీకు రాజయోగం పడుతుందన్నమాట. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలామంది కూడా ఏంటంటే వివాహం జరగదు కదా, వివాహం జరగక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే శ్రద్ధగా ఈ పరిహారం చేయండి. అంటే నమ్మకంతో నమ్మి మాకు జరుగుతుంది, ఫలితం వస్తుందని కనుక మీరు ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు వివాహం అనేది జరుగుతుందన్నమాట. కొంతమంది జాతకాలలో ఏంటంటే కుజదోషం ఉండడం వల్ల కూడా వారికి వివాహం అనేది జరగదు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైతే చాలా వరకు కూడండి మాకు అసలు ఇంకా కోరికలు తీరటం లేదు, మేము ఉద్యోగం అసలు రావటం లేదు, మేము ఇంత చదువుకున్నా మాకు ఉద్యోగం ఎందుకు రాదు, మేము ఇంత ప్రయత్నిస్తున్నా మాకు ఉద్యోగం ఎందుకు లేదు అని బాధపడతారు. కొంతమంది ఏదైనా సరే బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, ఆ బిజినెస్లో బాగా రాణించడానికి కూడా ఈ బెల్లం పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. మీరేం చేయండి అంటే కనుకనండి చిన్న సైజులో ఉండే బెల్లం ముక్కని అంటే బెల్లం గడ్డ ఉంటుంది కదండి, దాన్ని తీసుకోండి. మనకు నార్మల్గా ఏంటంటేనండి చిన్న చిన్న సైజులో ఉండే అంటే బెల్లం గడ్డలు దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటి బెల్లాన్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే మీ సంకల్పం అంటే చెప్పుకోండి. మీకు చాలా వరకు కూడా వివాహం జరగటం లేదంటే పావు కిలో బెల్లాన్ని తీసుకోండి. బెల్లం తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, శుచిగా శుభ్రంగా ఈ పరిహారం చేయాలి. అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇలా బెల్లంతో ఈ పరిహారం చేయడం వల్ల మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న గడ్డల్లాగా మనకు బెల్లం అనేది దొరుకుతుందన్నమాట. అలా చిన్న సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోండి. మనకు పల్లెల్లో దొరుకుతుంది, పట్టణాలలో ఎక్కడైనా సరే దొరుకుతూ ఉంటుంది కదండి. ఇలా బెల్లాన్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీ కోరిక, మీకు వివాహం జరగటం లేదు కదండి, పైన ఏం చేయండి అంటే కనుక మీ పేరు రాయండి. మీ పేరు రాసేసి కింద మాకు అంటే ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నా అండి, నా పేరు లత కదా, నా అంటే బెల్లం తీసుకుని దానిపైన బ్లాక్ స్కెచ్ మార్క్ గుర్తుపెట్టుకోండి. స్కెచ్ మార్కును ఉపయోగించాలి. బెల్లం గడ్డ పైన ఏంటంటే నా పేరు లత, నాకు అంటే వివాహం జరగటం లేదు అని ఇలా రాయాలి. నాకు అంటే నా పేరు లత, నాకు పెళ్ళి జరగాలి అని రాయాలి. జరిగిపోయింది ఇలా మనం పాజిటివ్గా ఆలోచించి రాయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు బెల్లంపై మీ పెళ్ళి జరగాలి అని రాయండి. ఇలా రాసేసి మీరు ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికే వెళ్ళండి. రావి చెట్టు దగ్గరే మనం ఏంటంటే చక్కగా వెళ్ళేసి రావి చెట్టుని తాకాలి. రావి చెట్టుని ఒకసారి తాకేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేసి తీసుకెళ్లిన బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని ఏంటంటే గోతిని తీసి పాతిపెట్టండి. ఇలా పాతిపెట్టిన బెల్లాన్ని మనం ఏంటంటేనండి చీమలు, మూగ జీవాలు, అలానే కాకుండా మట్టిలో ఉండే కొన్ని మలినాలు, క్రిమి కీటకాలు ఉంటాయి కదా, ఆ బెల్లాన్ని అవి స్వీకరిస్తాయి. అలా స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే కనుక మీకు
అంటే నార్మల్గా మీకు వివాహం జరగటం లేదు కదా, ఆ వివాహం జరగటానికి అవకాశం ఉంటుంది అధికంగా. ముఖ్యంగా ఏంటంటే వివాహం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుందా అండి అంటే కనుక ఖచ్చితంగా జరుగుతుందండి. ప్రయత్నించండి కావాలంటే. ఇక ఆ తర్వాత మీరు చదువుకున్నారు, ఉద్యోగం రావటం లేదు కదా, పైన మీ పేరు రాయండి, కింద మాకు ఉద్యోగం రావాలని రాయండి. రాసేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే తీసుకెళ్ళేసి మీరు ఏంటంటే రావి చెట్టు దగ్గర పాతి పెట్టండి. ఇలా కనుక పాతి పెట్టుకున్నట్టయితే చాలా విశేషమైన ఫలితం వస్తుందండి. విశేషమైన ఫలితాన్ని అయితే మీరు పొందుతారు. వెంటనే ఫలితం వస్తుందా అండి అంటే కనుక వెంటనే అయితే ఫలితం రాదండి. గుర్తుపెట్టుకుంటే ఒక విషయము, వెంటనే అయితే రాదు, కానీ ఫలితం అయితే వస్తుంది. వెంటనే అయితే రాదు, కానీ మనకు కొంచెం సమయం అయితే పడుతుంది. ఇంకో మనం ఏంటంటే కనుక పరిహారం మన చేతుల ద్వారా చేస్తాం. బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మనం పరిహారం చేసుకున్న మనకైతే కొంచెం సమయం పడుతుంది కదా, అలా ఏంటంటే కనుక కొంచెం సమయం అయితే పడుతుంది, కానీ ఫలితం అయితే వస్తుందన్నమాట. పక్కాగా ఫలితం అయితే రావటం మనం చూస్తామన్నమాట. మీరేంటంటే కొంచెం ఒక 10 రోజులు పట్టొచ్చు, 11 రోజులు పట్టొచ్చు. దానికి సంబంధించిన ఏదైనా ఒక శుభవార్త అయితే మనం వినవచ్చు అనమాట. అలా మనం వినటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, బెల్లంతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇలా ఫలితం పొందండి. మీ యొక్క వివాహ కోరిక కావచ్చు, లేదంటే మీ ఉద్యోగ కోరిక కావచ్చు, మీరు చేసే వృత్తి రంగాల్లో, లేదంటే మీరు చేసే బిజినెస్లో, వ్యాపారాల్లో, అలానే కాకుండా మీరు ఏదైనా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటే దాంట్లో కూడా మీరైతే ఫలితం పొందవచ్చు. కొందరికి ఫలితం తొందరగా ఒక వారంలోనే రావచ్చు, కొందరికి 3 రోజుల్లోనే రావచ్చు, కొందరికి పాతి పెట్టిన 24 రోజుల్లోనే ఫలితం రావచ్చు. ఇలా రకరకాలుగా ఫలితాలు అనేవి వస్తాయి, కానీ ఖచ్చితంగా ఫలితాన్ని మార్పుని మీరు చూస్తారు. ఆ మార్పుని మీరు చూసేసి ఆశ్చర్యపోతారు అని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశి తిథి రోజున ఖచ్చితంగా రావి చెట్టు దగ్గర బెల్లాన్ని పాతి పెట్టడం వల్ల విశేషమైన ఫలితాలను చూడగలుగుతారు. ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా తీరటానికి, అది ఖచ్చితంగా నెరవేరటానికి కూడా అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏదైనా సరే పరిహారం చేసేటప్పుడు నమ్మాలి, చెయ్యాలి, ఫలితం పొందాలి. అలానే కాకుండా ఆ పరిహారం చేస్తాం కదా, దానికి ప్రతిఫలం మనకు ఖచ్చితంగా ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. రావి చెట్టు దేవతా వృక్షంగా భావించబడుతుంది. కాబట్టి అలాంటి దేవతా వృక్షం దగ్గర పరిహారం చేస్తాం కావున అద్భుతమైన ఫలితం అనేది రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. కోరుకున్నది ఖచ్చితంగా తీరటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు కూడా సూచించడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఒక విధి విధానంగా చేయండి. చక్కగా ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు ఏది కోరుకున్నా అది జరుగుతుంది. కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్క బెల్లంపై, అంటే ఒక బెల్లం గడ్డ తీసుకుంటారు కదా, దానిపై మీరు ఏంటంటే ఒక కోరిక మాత్రమే రాసుకోండి, 10 మాత్రం రాయకండి. రాస్తే పెళ్లి గురించి రాయండి, లేకపోతే ఏంటంటే ఉద్యోగం గురించి రాయండి, లేదంటే మీరు చేసే బిజినెస్ గురించి రాయండి. కానీ అన్ని కలిపి ఒకటేసారి బెల్లంపై రాసేసి ఆ బెల్లాన్ని పాతి పెడితే మాత్రం మీకు ఫలితం ఉండదన్నమాట. కావున ఒకటి మాత్రం రాయండి, ఫలితం అనేది పొందండి. ఇంకా మీకు తిరుగులేని యోగం కూడా ప్రాప్తింపబడటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు జ్యోతిష్య నిపుణులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట.